హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అయితే తెలంగాణలో ఎంసెట్ ఫైనల్ ఫేజ్కి సంబంధించి వెబ్ ఆప్షన్ రిజల్ట్ అనేది కూడా మనకు నిన్న రిలీజ్ కావడం అయితే జరిగింది. ఇప్పుడు చాలామంది స్టూడెంట్స్కి మ్యాక్సిమం సీట్ అనేది అలాట్ అయింది. అండ్ ఇంకా కొంతమంది స్టూడెంట్స్కి అయితే చాలా డౌట్స్ అనేవి ఉన్నాయి. మాకు మంచి కాలేజ్లో సీట్ అయితే రాలేదు. ఇప్పుడు ఫోర్త్ ఫేజ్ అనేది ఇంకా ఉంటుందా ఉండదా బ్రో అని అయితే చాలామంది అడుగుతున్నారు. సో మనం దానికి ఫోర్త్ ఫేజ్ ఉంటుందా లేదా అనేది అయితే ఈ వీడియోలో మనం క్లారిటీగా చూద్దాం. అండ్ ఇంకోటి, మనం కాలేజ్కి ఫిజికల్ రిపోర్ట్ చేసినప్పుడు అసలు ఏమేమి డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలి, అండ్ ఫిజికల్ రిపోర్ట్ చేసినప్పుడు ఏమైనా ఎక్స్ట్రా ఫీ కట్టాలా అక్కడ అనేది మనం ఈ యొక్క వీడియోలో అయితే చూద్దాం. అండ్ ఇంకా ఎవరైతే మేనేజ్మెంట్ కోటాలో సీట్ కొంటారు కదా, వాళ్ళు ఎప్పటివరకు సీట్ అనేది క్యాన్సిల్ చేసుకోవాలి. ఒక పర్టికులర్ డేట్ అనేది వాళ్ళు మెన్షన్ చేస్తారు. ఆ యొక్క డేట్ తర్వాత మనం సీట్ క్యాన్సిల్ చేసుకుని మనకు ఫీ అనేది రీఫండ్ అవుతుందా లేదా అనేది అయితే మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ వచ్చేసి ఏవైతే మనకు ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్ అండ్ ఫైనల్ ఫేజ్, మీకు ఏ ఫేజ్లో సీట్ అలాట్ అయినా మీరు 16th and 17th ఈ యొక్క 2 డేట్స్లలో మీకు అలాట్ అయిన కాలేజ్కి వెళ్ళి మీరు మీ యొక్క సర్టిఫికేట్స్ అనేవి అక్కడ ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? అయితే మీరు ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేసినా మీరు ఫిజికల్ రిపోర్ట్ చేయనట్టయితే మీ యొక్క సీట్ అనేది క్యాన్సిల్ అవుతుంది. ఓకే. అండ్ వన్ థింగ్ ఏంటంటే, మీకు ఫస్ట్ ఫేజ్లో కానీ సెకండ్ ఫేజ్లో వచ్చిన కాలేజే మళ్ళీ మీకు ఫైనల్ ఫేజ్లో వచ్చింది అనుకోండి, అంటే సేమ్ కాలేజ్, అటు ఎటువంటి బ్రాంచ్ కానీ ఎటువంటి కాలేజ్ చేంజ్ అనేది కాలేదనుకోండి, అయినప్పటికీ మీరు ఫ్రెష్గా అలాట్మెంట్ ఆర్డర్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. ఎందుకంటే అక్కడ మీకు కాలేజీలో వాళ్ళు ఫైనల్ ఫేజ్లో వచ్చిన అలాట్మెంట్ ఆర్డర్ మాత్రమే అడుగుతారు. ఈవెన్ దో సెకండ్ ఫేజ్లో వచ్చిన అలాట్మెంట్ ఆర్డర్, ఫైనల్ ఫేజ్లో వచ్చిన అలాట్మెంట్ ఆర్డర్ సేమ్ ఉన్నా మీరు ఫైనల్ ఫేజ్లో మళ్ళీ ఒకసారి డౌన్లోడ్ అయితే చేయండి. అండ్ ఇప్పుడు అసలు ఫిజికల్ రిపోర్ట్ చేసినప్పుడు 16th and 17th రోజు మనం ఫిజికల్ రిపోర్ట్ అనేది చేయాలి అంటున్నాం. అయితే ఈ యొక్క ఫిజికల్ రిపోర్ట్ చేసినప్పుడు ఏమేమి డాక్యుమెంట్స్ కావాలో ఇప్పుడు మనమైతే చూద్దాం. ఆల్రెడీ మనం దీనిపైన ఒక వీడియో అనేది చేసాము. సో ఇప్పుడు మళ్ళీ ఒకసారి చెప్తున్నాను చూడండి. మీరు ఏవైతే ఎంసెట్ కౌన్సిలింగ్ ప్రాసెస్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం డాక్యుమెంట్స్ రెడీ పెట్టుకున్నారు కదా, ఆ యొక్క డాక్యుమెంట్స్ అన్నీ మీరు రెడీగా పెట్టుకోండి మళ్ళీ. అండ్ ఇంకా వాటితో పాటు ఇక్కడ మీకు ఒక 6 సర్టిఫికేట్స్ కనిపిస్తున్నాయి కదా, ఈ యొక్క 6 సర్టిఫికేట్స్ కూడా మీరు రెడీగా పెట్టేసుకోండి. ఎందుకు అర్థమవుతుందా? మీరు ఏవైతే కౌన్సిలింగ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం తీసుకున్నారో ఆ యొక్క సర్టిఫికేట్స్ అన్నీ అండ్ ఇక్కడ కనిపిస్తున్న 6 సర్టిఫికేట్స్, ఇవన్నీ మీరు ఒక 3 సెట్ ఆఫ్ జిరాక్స్ కాపీస్ తీసి పెట్టేసుకోండి. ఒరిజినల్స్తో పాటు ఒక 3 సెట్ ఆఫ్ జిరాక్స్ కాపీస్ కూడా మస్ట్ అండ్ షుడ్ యూ హ్యావ్ టు టేక్. అండ్ ఏదైతే టీసీ ఉంటుందో మీ యొక్క ఇంటర్మీడియట్ టీసీ, అది ఒరిజినల్ ఉండాలి. అండ్ మీ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటుంది కదా, అది 1 year కంటే ఎక్కువ అయి ఉండద్దు. ఓకేనా? లాస్ట్ మీరు ఎప్పుడు తీసారో ఆ యొక్క డేట్ నుంచి ఈ యొక్క మీరు కాలేజ్కి వెళ్ళే వరకు 1 year కంటే ఎక్కువ అనేది ఉండద్దు. అండ్ ఈ యొక్క డాక్యుమెంట్స్ అనేది ఎవరైతే స్పోర్ట్స్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకు సంబంధించిన ఎన్సీసీ స్పోర్ట్స్ క్యాప్, ఈ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్, ఇవన్నీ మీరు ఖచ్చితంగా అయితే రెడీగా పెట్టేసుకోండి. ఇప్పుడు వచ్చేసి అసలు మనం కౌన్సిలింగ్ ప్రాసెస్లో అయిపోయిన తర్వాత కాలేజ్కి వెళ్ళిన తర్వాత అసలు బ్రో ఏమేమి ఫీజు ఉంటుంది అక్కడ, మేము ఇంకేమన్నా ఎక్స్ట్రా ఫీ కట్టాలా అని చాలామంది స్టూడెంట్స్ అయితే చాలా రకాలుగా మనల్ని అయితే అడగడం జరుగుతుంది. మీకు ఇప్పుడు చెప్పేది మీరైతే జాగ్రత్తగా వినండి. మీకు ఫుల్ ఫీ రీఎంబర్స్మెంట్ వచ్చినా, లేకపోతే మీకు 35,000 రీఎంబర్స్మెంట్ వచ్చినా, లేకపోతే మీరు మేనేజ్మెంట్ కోటాలో సీట్ తెచ్చుకున్నా, ఎవరైనా సరే మీరు కట్టే ఫీజు కాకుండా మీరు కాలేజ్కి ఫస్ట్ ఇయర్లో కొంత అమౌంట్ అనేది ఎక్స్ట్రా కట్టాలి. అర్థమవుతుందా? ఈ ఎక్స్ట్రా అమౌంట్ అనేది ఇంక్లూడింగ్ లైబ్రరీ ఫీ ఇంక్లూడ్ ఉంటుంది, జేఎన్టీహెచ్ ఫీజు ఇంక్లూడ్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి కాలేజ్ మెయింటెనెన్స్ ఫీజు, ఈ యొక్క అన్ని ఫీజు వాళ్ళు మిగతా నుంచి కలెక్ట్ చేస్తారు. ఈ యొక్క ఫీ అనేది కాలేజ్ టు కాలేజ్ డిఫరెంట్ ఉన్నది. ప్రతి కాలేజ్లో ఫిక్స్డ్ అనేది ఉండదు. ఇది కాలేజ్ మేనేజ్మెంట్ని బట్టి వాళ్ళు ఎంత డిసైడ్ చేసుకుంటారో దాన్ని బట్టి ఉంటుంది. అండ్ ఈ యొక్క ఫీ అనేది మ్యాక్సిమం 15K నుంచి 20K మధ్యలోనే ఉంటుంది యావరేజ్గా. అండ్ ఒకవేళ మరీ టాప్ కాలేజ్ అయిందనుకోండి 25K వరకు ఉంటుంది. అండ్ యావరేజ్ అయితే మనం ఏ కాలేజ్ చూసుకున్నా 15 to 20K మాత్రం ఉంటుంది. సో మీరు ఫిజికల్ రిపోర్ట్ సబ్మిట్ చేయడానికి వెళ్తారు కదా 16th and 17th, అప్పుడు ఈ యొక్క ఫీ కూడా మీరు తీసుకెళ్ళండి. అండ్ ఇంకోటి ఏంటంటే, అండ్ నెక్స్ట్ వచ్చేసి సీట్ క్యాన్సిలేషన్. బ్రో మాకు ఈ యొక్క ఫైనల్ ఫేజ్లో ఏదైతే సీట్ వచ్చిందో మాకు ఈ సీట్ నచ్చలేదు, ఇప్పుడు మేము మేనేజ్మెంట్ కోటాలకు వెళ్ళాలనుకుంటున్నాం అని అయితే చాలామంది అడుగుతున్నారు. సో నేను మీకు సీట్ క్యాన్సిలేషన్కి మనకు ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చింది. అదేంటంటే, ఎవరైతే సీట్ అనేది క్యాన్సిల్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు ఖచ్చితంగా మీరు 16th August లోపు మాత్రం సీట్ క్యాన్సిల్ చేసుకుంటే మీరు ఏదైతే అమౌంట్ కట్టినారో ఆ యొక్క అమౌంట్ అనేది టోటల్ 100% మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి మళ్ళీ రీఫండ్ అనేది అవుతుంది.
ఓకేనా. ఒకవేళ మీరు 16th తర్వాత మీరు సీట్ క్యాన్సిల్ చేసుకుంటే మీకు అమౌంట్ అనేది రీఫండ్ అవుతుంది అని మనం ఖచ్చితంగా అయితే చెప్పలేం. ఎందుకంటే వాళ్ళు ఖచ్చితంగా మనకి ఇక్కడ మెన్షన్ అయితే చేయడం జరిగింది. లాస్ట్ డేట్ ఫర్ క్యాన్సిలేషన్ ఆఫ్ ప్రొవిజనల్లీ అలాటెడ్ సీట్ త్రూ ఆన్లైన్ 16/8/2024. సో ఎవరైతే మీరు సీట్ క్యాన్సిల్ చేసుకోవాలనుకున్నారో మీరు ఖచ్చితంగా 16th ఆగస్టులోపు మాత్రమే మీరు సీట్ అనేది క్యాన్సిల్ చేసుకోండి. ఆ తర్వాత చేసుకున్నారనుకోండి మీకు ఫీ అనేది రీఫండ్ అవుతుందా లేదా అనేది మనం గ్యారంటీ అయితే ఇవ్వలేం. అండ్ ఎవరైతే సీట్ క్యాన్సిల్ చేసుకోవాలంటున్నారో మీరు ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మీకు వేరే ఆల్టర్నేట్ సోర్స్ ఏమన్నా ఉంటే మాత్రమే సీట్ అనేది క్యాన్సిల్ చేసుకోండి. మీరు అక్కడ యూట్యూబ్లో ఎవరో చెప్పారు అని మాత్రం మీరు సీట్ అయితే క్యాన్సిల్ చేసుకోకండి. మీరు ఒకవేళ మీకు ఖచ్చితంగా మీకు వేరే కాలేజీలో ఆల్రెడీ మేనేజ్మెంట్ కోటాలో సీటు మీరు రిజర్వ్ చేసుకున్నారనుకోండి, లేకపోతే మీరు లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకోవాలనుకుంటున్నారు అనుకోండి, మీరు ఖచ్చితంగా ఓకే అనుకుంటే అప్పుడు మీరు సీట్ అనేది క్యాన్సిల్ చేసుకోండి. అంతేగాని మీకు ఇంకా మేనేజ్మెంట్ కోటాలో సీట్ సీట్ కన్ఫర్మ్ కాకుండానే మీరు ఈ యొక్క సీట్ అనేది క్యాన్సిల్ చేసుకోకూడదు. ఎందుకంటే వన్స్ మీరు సీట్ క్యాన్సిల్ చేసుకుంటే మీకు మళ్ళీ ఈ సీట్ అనేది రాదు. ఓకేనా. సో దట్స్ వై ఎవరికైతే సీట్ క్యాన్సిల్ చేసుకోవాలనుకుంటున్నారో మీకు ఏమైనా ఆల్టర్నేట్ సోర్స్ అనేది ఉందా లేదా, ఒకవేళ ఉంటే మీరు దీనికన్నా మంచి ఆల్టర్నేట్ సోర్స్ ఉంటే మీరు అప్పుడు మాత్రమే సీట్ అనేది క్యాన్సిల్ చేసుకోవాలి. సో సీట్ క్యాన్సిల్ చేసుకోవాలనుకున్న వారు ఖచ్చితంగా 16th ఆగస్టులో మాత్రమే మీరు సీట్ అనేది క్యాన్సిల్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు వచ్చేసి 4th ఫేజ్. అసలు 4th ఫేజ్ ఉంటుందా లేదా అనేది చాలామందికి ఉన్న డౌట్, మేజర్ డౌట్ ఏంటంటే 4th ఫేజ్. అసలు మాకు ఇప్పుడు మంచి కాలేజ్ రాలేదు బ్రో, మేము అనవసరంగా ఫైనల్ ఫేజ్లో పార్టిసిపేట్ చేసాం, ఇప్పుడు మళ్ళీ 4th ఫేజ్ ఉంటుందా లేదా అని చాలామంది కామెంట్స్ అయితే పెడుతున్నారు. సో ఇప్పుడు 4th ఫేజ్ ఏంటంటే ఇప్పుడు మనం ఏదైతే ఫైనల్ ఫేజ్లో చూసాం కదా, ఫైనల్ ఫేజ్లో ఎవరైతే ఫీ కట్టకుండా ఫిజికల్ రిపోర్ట్ చేయకుండా సీట్ని 16th లోపు సీట్ క్యాన్సిల్ చేసుకుంటారు కదా, ఒకవేళ ఈ యొక్క సీట్స్ అనేవి ఎక్కువ మిగిలితే అప్పుడు 4th ఫేజ్ అనేది పెట్టడం జరుగుతుంది. కానీ ఇప్పటివరకు అయితే మనకు ఎటువంటి 4th ఫేజ్ గురించి అప్డేట్స్ అయితే లేవు. మన యొక్క అఫీషియల్ నోటిఫికేషన్లో చూసుకున్నా మనకు 4th ఫేజ్ గురించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే లేదు. సో మీరు 4th ఫేజ్ గురించి మాత్రం ఎక్కువ ఆలోచించకండి, 4th ఫేజ్ లేదని అనుకోండి. ఓకేనా. ఇన్ కేస్ చాలా సీట్స్ అనేవి మనకు వేకెంట్ అయితే అప్పుడు ఏమన్నా 4th ఫేజ్ గురించి పెట్టడం జరుగుతుంది. అంతేకాని 2-3 కాలేజ్కి ఒక 3 to 4 సీట్స్ అనేవి వేకెంట్ అయితే ఇంటర్నల్ స్లైడింగ్లో అవి ఫిల్ అనేది అవుతాయి. ఓకేనా. లేకపోతే ఇంకా ఎల్లీస్ ఉంటాయి కదా, సెకండ్ ఇయర్లో పాలిటెక్నిక్ నుంచి వచ్చిన వాళ్ళు ఫిల్ చేసుకుంటారు. అంతేగాని 3 to 4 సీట్స్ మిగిలితే మాత్రం ఈ యొక్క 4th ఫేజ్ అనేది పెట్టడం జరగదు. సో ఒకవేళ మ్యాక్సిమం అన్ని కాలేజీలో మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ సీట్స్ అనేది వేకెంట్ అయితే అప్పుడు 4th ఫేజ్ అనేది పెట్టడం జరుగుతుంది. సో అంతేకాని అప్పటి వరకు అయితే మీరు 4th ఫేజ్ గురించి ఎటువంటి ఆలోచన అనేది పెట్టుకోవద్దు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎవరికైతే సీట్ అలాట్ అనేది అయిందో మీరు ఖచ్చితంగా మీ యొక్క డాక్యుమెంట్స్ అన్నిటినీ రెడీ అయితే పెట్టేసుకోండి. ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్ట్ చేసి మీరు ఇంకేమైనా ట్యూషన్ ఫీ ఎక్కువ పే చేయాలా ఇంతకుముందు కన్నా, లేకపోతే ఇంకా ఏమైనా తక్కువ ఉందా, మనకేమైనా రీఫండ్ అవుతుంది, ఈ యొక్క డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా చెక్ చేసుకోండి. నేను ఏవైతే సర్టిఫికేట్స్ చెప్పానో ఆ యొక్క సర్టిఫికేట్స్ అనేది ఒక ప్రాపర్ ఆర్డర్లో ఒక 3 సెట్ ఆఫ్ ఒరిజినల్స్తో పాటు ఒక 3 సెట్ ఆఫ్ జిరాక్స్ కాపీస్ తీసి పెట్టేసుకోండి. ఒక ప్రాపర్ ప్లానింగ్ తోటి మీరు 16th and 17th రోజు కాలేజ్కి అనేది ఫిజికల్ రిపోర్ట్ అనేది చేయండి. ఓకేనా. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా ప్లీజ్ పోస్ట్ ఇట్ ఇన్ ద కామెంట్ బాక్స్. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. నేను ఖచ్చితంగా మీరు అడిగిన ప్రతి డౌట్కి రిప్లై అనేది ఇస్తాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.